వందే మాతర గీతం 150 ఏళ్ల చర్చ జరిగింది. వాళ్ళ 150 ఏళ్ల చర్చ సందర్భంగా కూడా ప్రధాని మోడీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్పై కూడా తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్లో జాతీయోద్యమంలో అందరికీ కూడా దాదాపుగా ముసలి ముతక ఇలా అసలు వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా స్వతంత్రోద్యమ కాంక్షను రగిలించినటువంటి ఆ వందే మాతర గీతం ఇప్పటికీ అందరికీ స్ఫూర్తిదాయకం భారతీయులకి. అది కాదనలేని నిజం. మరి ఇటువంటి వందే మాతర గీతానికి సంబంధించి ఇవాళ జరిగిన పార్లమెంటు చర్చలో భాగంగా ఒక 50 సంవత్సరాల క్రితం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీతో ఆయన జాతీయ గీతం అయినటువంటి వందే మాతర గీతం విషయంలో జరిగిన ఉదంతంతో పోల్చడం జరిగింది. సో అసలు ఓవరాల్గా కూడా 150 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ లైవ్లీగా ఉన్నటువంటి ఆ వందే మాతర గీతం గురించి, అలాగే ఆ గీత ప్రాముఖ్యత గురించి, అసలు ఎన్ని చరణాలు ఉన్నాయి, ఎందుకని కొన్ని చరణాలు అందులో తగ్గించారు, ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు మామిడి గిరిధర్ గారు విశ్లేషకులు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే రమణ గారు, మీకు మీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా అద్భుతమైన చర్చగా భావిస్తున్నాను దీన్ని. నేను చాలా మంచి విశ్లేషణ కూడా అవ్వాలండి ఇది. ఎందుకంటే 150 సంవత్సరాల వందే మాతర గీతం అసలు ప్రతి ఒక్కరికి కూడా ఆ వందే మాతర గీతం వింటే ఒక రకమైన ఫీల్ వస్తుంది సార్ ఇప్పటికీ కూడా. అటువంటి అద్భుతమైన గీతాన్ని దానికి సంబంధించి ఇవాళ అంటే ఒక 150 సంవత్సరాల వేడుకలు జరుగుతున్న తరుణంలో ప్రధాని మోడీ ఎమర్జెన్సీ అప్పుడు జరిగినటువంటి విషయాన్ని జాతీయ గీతం ఈ వందే మాతర గీతం విషయంలో జరిగిన ఉదంతంతో పోల్చడాన్ని ఇది ఎలా చూడాలి సార్? ఇది ఒక చాలా దౌర్భాగ్యమైన విషయం అనండి మన దేశానికి సంబంధించి. అసలు వందే మాతరం అన్న గానమే మనకు జాతీయ గీతంగా దాన్ని ప్రకటించవలసింది, నేషనల్ ప్రకటించవలసింది. దాన్ని అనవసరంగా దాన్ని రాజకీయం చేసి దాన్ని నేషనల్ సాంగ్ గా పెట్టారు. కానీ దీని నేషనల్ ఇప్పుడు భూమిని తల్లిగా మేము భావించము అని అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, ముస్లిం నేతలు వీళ్ళందరూ చెప్తుంటారు కదా, భూమి అది నేను తల్లిగా భావించను అని చెప్పేసి. అందుకనే నా గొంతు మీద కత్తి పెట్టినా కానీ కూడా నేను వందే మాత్రం పాడను అన్నటువంటి ఓవైసీ వాళ్లకు, మరి పక్కనే ఉన్నటువంటి ఇస్లామిక్ దేశమైనటువంటి బంగ్లాదేశ్ జాతీయ గీతం వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో విన్నారో? వాళ్ళ జాతీయ గీతంలో అమార్ షోనార్ బాంగ్లా, అది కూడా మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి పాటే. దానిలో ఓ మా పగునే తోర్ అమార్ పోనే అమ్మనే వర్ణించారు. అక్కడ బంగ్లా అన్న అమ్మ తల్లిని ఆయన కీర్తిస్తూ ఆయన పాడారు. మరి అది వాళ్ళకి ఎందుకు అబ్జెక్షన్ అవ్వలేదు? అక్కడ మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో మన శ్రీలంకలో చూసామంటే మనకు శ్రీలంక పాట కూడా శ్రీలంక మాత, నమో నమో మాత, వాళ్ళ గీతంలో కూడా మాతనే ఉంటుంది. సో మన సంస్కృతిలో పుట్టినటువంటి దేశాల్లో ముస్లింస్ ఎక్కువగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు, మనకున్నంత శాతం శ్రీలంక కూడా చాలా పెద్ద మోతాదులో ముస్లింస్ ఉన్నారు. వాళ్ళకి లేని అబ్జెక్షన్స్ వీళ్ళకి ఎందుకు ఉంది? 1937లో మనకు వందే మాతరాన్ని కుదించినటువంటి విషయం మీరే దాని ముందర ప్రస్తావించారు మీరు. అవునండి. అవసరం ఎందుకు వచ్చింది? అప్పుడు ముస్లింస్ ఏదో బాధపడిపోతారని చెప్పి, వాళ్ళు మనతో కలిసి ఉండాలని చెప్పి దానికంతా ఏదో పెద్ద నేపథ్యం, దానికి పెద్ద కారణం సృష్టించి వాళ్ళు దాన్ని అప్పుడు కుదేలు చేశారు. ముస్లింస్ వేరే దేశం ఫామ్ చేయకుండా అయినా కానీ పాకిస్తాన్ అనేది వచ్చేసింది కదా. అంటే వీళ్ళ ఎఫర్ట్స్ అన్ని విఫలమైనట్లే కదా, వీళ్ళ సో కాల్డ్ సెక్యులరిజం అనేది ఫ్లాప్ అయింది కదా. ఇంకో విషయం ఏంటంటే మనకు అసలు హిందువులు ముస్లింలు వేరే అన్నటువంటి ఒక 2 నేషన్ థియరీ తీసుకొచ్చినటువంటి జిన్నా ఆయన ఆ అజెండా ప్రకారం వందే మాతరం అన్నది మాకు ముస్లింస్ కు పనికిరాదు అన్నది నెహ్రూ ఆమోదించారు దాన్ని. ఇది పెద్ద ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే దాంట్లో మనం చూస్తే మనకు రెండు దేశాలు ఎందుకు ఫామ్ అయినాయి? ముస్లింస్ హిందువులు ఒకటి కాదు అన్నటువంటి ఒక లాజిక్ తోటి ఫామ్ అయింది పాకిస్తాన్. అంటే నెహ్రూ గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు కదా, కాంగ్రెస్ దాన్ని యాక్సెప్ట్ చేసింది కదా. దాని అర్థం ఏంటి? హిందువులు ముస్లింలు ఒక దేశంలో ఉండడానికి వీలు లేదు అన్న కాన్సెప్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు వందే మాత్రాన్ని పాడడానికి వీళ్ళకి ఇంకా ప్రాబ్లం ఏముంది? ఒప్పేసుకున్నారు కదా మీరు, ముస్లింస్ హిందువులు ఒకటి కాదు అందుకనే పాకిస్తాన్ ఇస్తున్నామని మీరు ఒప్పుకున్నప్పుడు మళ్ళీ దీన్ని పాడడానికి మీకు ఇబ్బంది ఏముంది? వన్ సెకండ్. ప్రస్తుతానికి పార్లమెంట్లో వందే మాతర గీతానికి సంబంధించి జరుగుతున్న చర్చలో ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. అది ఒక్కసారి లైవ్ లో చూద్దాం. सदन के सामने कुछ तथ्य रखना चाहती हूं, लेकिन सिर्फ तथ्य के रूप में रखना चाहती हूं। मैं उदाहरण दूं
मैं उदाहरण दूं? उदाहरण दे देती हूँ सर, मांग रहे हैं सर वंदे मातरम के बारे में, वंदे मातरम की जो सालगिरह पे आपने एक बड़ा कार्यक्रम आयोजित किया था, उसमें प्रधानमंत्री जी ने भाषण दिया। उसमें उन्होंने कहा कि 1896 में पहली बार गुरुदेव रविंद्रनाथ टैगोर ने ये गीत एक अधिवेशन में गाया। उन्होंने ये नहीं बताया कि क्या कौन सा अधिवेशन था, महासभा, हिंदू महासभा का अधिवेशन था, आरएसएस का अधिवेशन था, किस बात से कतरा रहे थे कि ये कांग्रेस का अधिवेशन था। और उदाहरण दूं कि मैं अपना भाषण जारी रखूं? दे रही हूं, अरे दे रही हूं। जो वंदे मातरम की जो क्रोनोलॉजी है वो भी आप समझिए, जो असली क्रोनोलॉजी है। 1875 में महाकवि बंकिम चंद्र चट्टोपाध्याय ने इस गीत के पहले दो अंतरे लिखे, जो आज हमारे राष्ट्रगीत घोषित हुए हैं, मतलब जो घोषित हुए थे और जिसको हम आज अपना राष्ट्रगीत कहलाते हैं। ये पहले दो अंतरे लिखे 1882 में, 7 साल बाद उनका एक उपन्यास प्रकाशित हुआ, आनंद मठ। उस उपन्यास में यही कविता उन्होंने प्रकाशित की, लेकिन इसमें 4 अंतरे जोड़ दिए।